మనతో ఇప్పుడు కోనేరు హంపి గారు ఉన్నారు. యాక్చువల్లీ ఆమె ఇంట్రడక్షన్ అవసరం లేదు. హర్ నేమ్ ఇస్ సినానిమస్ ఇన్ ద గేమ్ ఆఫ్ చెస్. అండ్ రీసెంట్గా డిసెంబర్లో న్యూయార్క్లో వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ అయ్యి మరొకసారి అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి హంపి. మనం ఆమెతో చాలా విషయాలు తెలుసుకుందాం. ఆమె జర్నీ ఇప్పటివరకు ఎలా కొనసాగింది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి. హంపి, వెల్కమ్ యూ టు HMTV ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. So yeah, thank you so much. Yeah, I'm good. Long time, I'm meeting you. I think I remember some 15 years ago when you came to Hyderabad. And తర్వాత చాలా గ్యాప్ కూడా ఉండింది బికాస్ నేను కూడా బిజీగా ఉన్నాను కొన్ని టోర్నమెంట్స్లో. సో మనం అంటుంటాం కదా హంపి, ఏజ్ అనేది రియల్గా చెప్పాలంటే ఇట్ జస్ట్ ఎ నెంబర్. అండ్ దట్ టు ఫర్ పీపుల్ లైక్ యూ. బికాస్ ఇప్పుడు మీరు 37 అయినప్పటికీ యూఆర్ స్టిల్ అచీవింగ్ అండ్ యూఆర్ స్టిల్ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ యాక్చువల్లీ. సో రీసెంట్ విక్టరీ విషయం మీరు మాట్లాడాలంటే హౌ డస్ ఇట్ ఫీల్ పర్సనలీ? యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ విక్టరీ ఫర్ మీ అండి. ఎందుకంటే 2004 అనేది ఇట్స్ కంప్లీట్లీ వెరీ మచ్ స్ట్రగ్లింగ్ ఇయర్ ఫర్ మీ. లైక్ ఈ ఇయర్ స్టార్టింగ్లో క్యాండిడేట్స్ ఆడినప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చాను. దో ఐ డిడ్ వెల్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్, ఫస్ట్ హాఫ్ వాజ్ ద డిసప్పాయింట్మెంట్. బట్ ఆ టోర్నమెంట్ అయ్యాక ఆడినటువంటి ఈవెంట్స్ ఏవైతే నార్వే చెస్ కానివ్వండి, టాటా స్టీల్, అలానే గ్లోబల్ చెస్ లీగ్, వీటన్నిటిలో కూడా లైక్ నేను అనుకున్న విధంగా పర్ఫామ్ చేయలేకపోయాను. అండ్ లైక్ టాటా స్టీల్, ర్యాపిడ్ అండ్ నార్వే అయితే హ్యావ్ బీన్ లైక్ లాస్ట్ నుండి సెకండ్ ప్లేస్లోనే ఏమో ఫినిష్ అయ్యాను. సో ఇట్ వాజ్ టెరిబుల్ పర్ఫార్మెన్స్. అండ్ ఫర్ ఎ ప్లేయర్ లైక్ మీ, లైక్ అంటే యంగిస్టర్ నుండి వెరీ కాంపిటేటివ్ లెవెల్లో ఆడుతూ టోర్నమెంట్ ఆడితే ఇద్దరు ఫస్ట్ ఆర్ సెకండ్ అన్న పొజిషన్ నుండి లైక్ టు ఎండ్ అప్ టువర్డ్స్ ద ఎండ్, ఇట్స్ లైక్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ టు కంటిన్యూ. అంటే ఒక స్టేజ్లో నా మీద నాకే డౌట్ వచ్చింది, నేను నా స్ట్రెంత్కి తగ్గట్టు నేను ఆడలేకపోతున్నాను, డూ ఐ డిజర్వ్ టు కంటిన్యూ ప్లేయింగ్ యాజ్ ఎ ప్రొఫెషనల్. సో మేబీ ఇట్స్ టైమ్ టు రిటైర్ ఏమో అన్న థాట్స్ కూడా నాకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ సమ్వేర్ ఇన్సైడ్ లైక్ ఐ వాజంట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ డిఫీట్. సో నాకు ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఒక ఛాంపియన్ని, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు విన్ అ టోర్నమెంట్, వాట్ ఎవర్ టోర్నమెంట్ ఐ ప్లే. Second, third, I don't even consider. Yeah, actually I don't even look at those places. ఒక టోర్నమెంట్కి వెళ్తుందంటే మై టార్గెట్ విల్ బి ఆల్వేస్ ఆన్ ఫస్ట్ ప్లేస్. సో ఎవరైనా సెకండ్, థర్డ్ వచ్చినందుకు కంగ్రాచులేట్ చేసినా ఐ డోంట్ ఫీల్ లైక్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్. సో అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న నేను అట్లా ఫినిష్ అవటం అన్నది ఐ థింక్ ఇట్ మేడ్ మీ ఫీల్ రియల్లీ బ్యాడ్. బట్ ఆ టఫ్నెస్ ప్రాబబ్లీ నన్ను, ఆ డిటర్మినేషన్ అండ్ టఫ్నెస్ ప్రాబబ్లీ దట్ గేవ్ మీ ద స్ట్రెంగ్త్ టు కమ్ బ్యాక్. టు కంటిన్యూ. అంటే యూఎస్ కంటే ముందు మీరు అన్నారు కదా నార్వేలో ఐ థింక్ వన్ ఆఫ్ ద వర్స్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ యువర్ అని చెప్పి కెరీర్లో. అంటే అప్పుడు మెంటల్గా మీరు స్ట్రాంగ్గా లేరా, లేకుంటే ఎనీ అదర్ రీజనా, లేకుంటే ప్రిపరేషన్ సరిగ్గా జరగలేదు? వాట్ ఎగ్జాక్ట్లీ వాస్ ద రీజన్ ఫర్ దట్? యా, మెనీ అండి. లైక్ ఐ వాజంట్ ప్లేయింగ్ యాక్యురేట్లీ. As a player I'm not playing accurately, and somehow I also had some little health issues as well. But కొన్ని ఎట్లా ఉంటాయంటే even if you ask me, if you wake me up in the midnight, I'll be able to tell I have to play this. అంత తెలిసింది కూడా I'm not making it. బట్ అయిపోయాక ఇదేంటి నేను ఇది ఆడలేదు, ఈ ప్లేన్ కదా నేను అప్లై చేయాల్సింది, లైక్ ఇలా కదా నేను ప్రొసీడ్ అవ్వాలి అని నాకే అర్థమవుతుంది. సో ఐ కుడ్ రియలైజ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ వాట్ ఈవెన్ ఐ నో. వెన్ వీ టాక్ అబౌట్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ యువర్ US ఛాంపియన్షిప్, ర్యాపిడ్ ఛాంపియన్షిప్, ఐ థింక్ ఇట్ wasn't the start you expected actually? Not at all prepared for that start. ఎందుకంటే నేను the whole month I have been preparing for that tournament. And I was completely winning over the board, like clear position. Then all of a sudden I forgot about the clock and I started calculating. So adi poinappudu like I had just around 15 to 20 minutes break for the next game. I was so much upset, but I don't even have time to to even scold myself. Like I need to recover from that and to start playing, because I had 3 more rounds on that day to go on. సో నేను ఫస్ట్ నాకు నేను చెప్పుకుంది ఏంటంటే ఐ లాస్ట్ ఇట్, సో జస్ట్ ఐ నీడ్ టు ఫర్గెట్ ఇట్. నాకు ఇంకా నెక్స్ట్ ఇంకా ఈరోజు 3 games ఉన్నాయి, ఐ షుడ్ గివ్ మై బెస్ట్ ఇన్ దిస్ 3. సో దట్స్ వాట్ ఐ టోల్డ్ మై సెల్ఫ్. సో ఆ రోజు నెక్స్ట్ 3లో ఐ స్కోర్ 2 points. ఐ మేడ్
2 wins and a single draw. I think you won 4 That was on the second day. On the second day. Yeah. So second day, like I won 4 in a row. That's when I was back into joint lead. I say first day ఏ రోజు అయితే నేను ఓడిపోయానో that night I could not even sleep. So it was still haunting me. Like నేను ఎట్లా ఓడిపోతాను, how can I forget clock when you're playing a shorter time control. I mean, did you play against her before actually? Amina తోటి ఎప్పుడైనా ఆడారా లేకుంటే was it the first time you played against her in this tournament? I don't really remember Andy, because I don't remember because she is not the main contender in the tournament. So I don't recollect. So next 4 rounds ఎలా కొనసాగాయి మీకు? So yeah, second day like I think the first one I won very comfortably, but later on in the second game I had little troubles, but I was lucky enough to turn the position in the time scramble. So but from then I played accurately. So yeah, last 2 rounds I think I was bit dubious with black, but I was very comfortable winning with white pieces. That's how I ended the second day. ఆ పర్టికులర్ టోర్నమెంట్లో అంటే మీకు స్టార్ట్ కాకముందు మీకు ఎవరు టఫ్ అనిపించింది అసలు యాక్చువల్లీ వీళ్ళతో నేను కొంచెం పోటీ పడాల్సి ఉంటుందని? Actually I didn't think that way because it's a Swiss format kabatti, like 11 rounds Swiss, like we don't know whom I'll like face. So and ఇట్లాంటి టోర్నమెంట్స్లో ఏంటంటే ఆ టైంకి ఎవరు ఫామ్లో ఉంటే దే విల్ షైన్. That's it. It's not a round robin tournament. Round robin will have a different approach. Definitely. You can make a comeback. Yeah. So ikkada nenu ala oka player ni like specific opponents ni target cheyaledu. Here I myself is a competitor for me because if I'm in good shape and performing well, definitely I'll have a good opportunities. సో ఎలా ఉంటాయి అసలు యాక్చువల్గా ఈ ర్యాపిడ్ టోర్నమెంట్లో ఎంత టైం 15 minutes ఎంత టఫ్ ఏమైనా చిన్న బ్రేక్ ఉంటుందా? లైక్ గేమ్స్ వచ్చి 15 minutes plus 10 seconds. సో జస్ట్ మనకి ఒక 15 to 20 minutes బ్రేక్ వస్తుంది ఈచ్ గేమ్ మధ్య. సో ఇట్స్ క్వైట్ లైక్ అంటే క్లాసికల్ లాగా యూ డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్. అపోనెంట్ కలర్ చూసుకుని మనం ఓకే ఈ స్ట్రాటజీ యూస్ చేసే ప్రిపేర్ అయ్యి వాళ్ళ టార్గెట్ చేసి వెళ్ళటం ఉండదు. యూ నీడ్ టు బి స్పాంటేనియస్. అబ్సల్యూట్లీ. మీకు ఫైనల్ యు ప్లేడ్ బ్లాక్స్ ఐ థింక్. Yeah, I played black. So color doesn't matter in the rapid. Color actually matters, but it all depends on the strength of the player and how good form they are in. So how was the feeling first ఎలా ఉండేది మీకు అంటే ఛాంపియన్ అయిన తర్వాత when you won the championship first feeling ఎలా ఉంది? In fact నా గేమ్ అయిపోయేటప్పటికి మిగిలిన బోర్డ్స్ కంప్లీట్ అయినాయి, బట్ I really don't know about the results. So short time control కదా, I'm also playing in fraction of seconds. You're waiting for other results. I don't know. They all ended up, but I'm not aware about the results. సో అప్పుడు ఆర్బిటర్ వచ్చి మన ఇండియన్ ఆర్బిటరే గోపకుమార్ like he came to me and he told that I became the world champion. Then I saw it pad మీద రిజల్ట్ షీట్లో పేరింగ్ షీట్లో రిజల్ట్స్ రాసిన అవన్నీ డ్రాల్ అయిపోయినట్టు. సో I was the only one to get the victory. అంటే హౌ టఫ్ సమ్ టైమ్స్ మీరు ఆఫ్ కోర్స్ 17 కంటే ముందు డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉండేది, తర్వాత మీకు అమ్మాయి పుట్టిన తర్వాత మీరు కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నారు. సో అప్పటికిప్పటికి మీరు అలాగే మెయింటైన్ చేస్తున్నారు. సో హౌ డిఫికల్ట్ సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఫర్ యూ టు మెయింటైన్? ప్లేయర్గా చెప్పాలంటే ఐ వాజ్ మోర్ కాంపిటేటివ్ అండ్ మోర్ అగ్రెసివ్ యాజ్ అన్ యంగిస్టర్. అంటే ఏ టోర్నమెంట్ ఆడినా కూడా ప్రతి గేమ్ ఐ యూస్ టు బి లైక్ ఏ ఫైటర్. లైక్ షార్ట్ డ్రాస్ ఒప్పుకోవటం కానీ ఎర్లీగా డ్రాగా అవటం కానీ చాలా తక్కువ. ద గేమ్ వుడ్ లాస్ట్ టిల్ ద ఎండ్. ఐదర్ ఐ విన్ ఆర్ లూజ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఐ థింక్ ప్రాబబ్లీ లాస్ట్ 2-3 years there are times when okay, if I feel too tired or if I feel the opponent is quite strong enough, I just need to stop them. అలాంటప్పుడు సింపుల్ లైన్స్ ఆడి లైక్ ఐ వుడ్ జస్ట్ క్రాస్ దెమ్ బై ఎండింగ్ అప్ దట్ గేమ్. దిస్ కైండ్ ఆఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్ ఎ లిటిల్. అండ్ ఆల్సో లైక్ దోస్ టైమ్స్ ఫర్ మీ లైక్ ఒక టోర్నమెంట్ ఆడుతున్నామంటే
like my target is only to win the tournament, but now for me it's more important that I enjoy the game. Absolutely. But is it, I mean, tougher now because ఇప్పుడు అమ్మాయిని కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, మాట్లాడాల్సి ఉంటుంది, యూ హావ్ టు స్పేర్ సమ్ టైమ్ ఆన్ అట్లీస్ట్ మొబైల్? లేదు, యాక్చువల్లీ నేను టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు ఐ డోంట్ స్పీక్ మచ్ ఆఫెన్ విత్ హర్. యాక్చువల్లీ మా పేరెంట్స్ దగ్గర ఉంటుంది. యా ఐఎమ్ ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. అఫ్ కోర్స్ నాకు టైం దొరికితే ఫ్రీ డేస్లో కానీ లేదా నైట్స్ టైం డిఫరెన్స్ని బట్టి కుదిరినప్పుడు మాట్లాడతాను, బట్ ఇట్స్ నాట్ వెరీ పర్టిక్యులర్. అంటే హంపీ 17 తర్వాత ఐ థింక్ 19 తర్వాత యూ వన్ వెన్ వాజ్ ఇట్ 19లో గెలిచారు, 2019లో ఫస్ట్ టైం ర్యాపిడ్ గెలిచారు. ఐ థింక్ 6 years తర్వాత దిస్ వాజ్ సంథింగ్ స్పెషల్ ఆర్ లేకుంటే ఫస్ట్ గెలవడం అనేది స్పెషల్గా ఉంటుంది? బోత్ ఆర్ ఇంపార్టెంట్. లైక్ ఐ కెనాట్ choose one because adi vachi first world title and papa puttinaka like after taking a 1.5 year break I came back to the sport. Then I struggled for initially in 3-4 tournaments. ఆ తర్వాత ఆ విక్టరీ వచ్చింది. బట్ యాక్చువల్లీ ఆ విక్టరీకి ముందు దట్ ఇయర్ ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్. లైక్ 2019 గ్రాండ్ ప్రిక్స్ కూడా అప్పటికి 2 గ్రాండ్ ప్రిక్స్లు విన్ చేస్తున్నాను. ఐ వాజ్ ఇన్ గుడ్ ఫార్మ్. ద ఫ్లో ఈజ్ గోయింగ్ ఆన్. యూ థింక్ దట్ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అనుకుంటారా? అబ్సల్యూట్లీ. అంటే ఆ డెడికేషన్ డెఫినెట్లీ. అంటే లైక్ చెస్ లాంటి ఒక స్పోర్ట్లో ఐ థింక్ ఏజ్ ఈజ్ నాట్ ఏ బిగ్ క్రైటీరియా. యా అవుట్డోర్ స్పోర్ట్స్ లాగా లైక్ యూ వోంట్ బీ సఫరింగ్ విత్ పెయిన్స్ ఆర్ అఫ్ కోర్స్ యూ విల్ హ్యావ్ ఎ మెంటల్ డిస్ట్రాక్షన్స్ అండ్ ఫ్యామిలీ బర్డన్, అదర్ ఇష్యూస్ ఉంటాయి కాదని నేను అన్ను. బట్ స్టిల్ ఇట్స్ మచ్ ఫార్ బెటర్ దెన్ ద అవుట్డోర్ స్పోర్ట్స్. యా you will have your experience will also help you to to take the right decisions. So how do you motivate yourself? మీరు ఒకసారి ఓడిపోయినప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటారు అసలు? No, I sometimes upset అవుతాను. అంటే అది ఆ పోయిన విధానాన్ని బట్టి ఉంటుంది గేమ్. లైక్ ఇఫ్ ఐ ఫైట్ అండ్ ఇఫ్ ఐ డూ వెల్ అండ్ దెన్ ఇఫ్ ఐ లూజ్ ఇట్స్ ఫైన్. సమ్టైమ్స్ ఐ ఈవెన్ లూజ్ విత్ సిల్లీ మిస్టేక్స్ ఆర్ లైక్ ఈవెన్ నాకు తెలిసిన అవి కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఓడిపోయినప్పుడు కొన్ని లైన్స్ చూసి మళ్ళీ మైండ్ చేంజ్ చేసుకుని వేరే లైన్ ఆడు అలా జరుగుతాయి ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు అప్సెట్ అవుతాను యాక్చువల్గా. ఇప్పుడు హంపీ చూస్తున్నాం మనం, ప్రతి స్పోర్ట్లో కూడా అన్ని షార్టర్ ఫార్మాట్స్ అవుతున్నాయి. క్రికెట్లో కూడా 2020 ఈజ్ బికమింగ్ మోర్ పాపులర్. అట్లాగే ఇప్పుడు క్లాసికల్ చెస్ను రియల్గా చెప్పాలంటే కొంచెం అసలు యాక్చువల్గా మర్చిపోతున్నారంటారా? బికాస్ ఈ బ్లిట్జ్ అని చెప్పి ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అనేది అసలు యాక్చువల్గా దాంట్లో ఆ రియల్ థ్రిల్ ఉంటుందా? నో యాక్చువల్లీ క్లాసికల్ ఏం మర్చిపోవట్లేదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జనరేషన్ ఈ అంటే ఆన్లైన్ గేమింగ్ ఉండటం వల్ల లైక్ బ్లిట్జ్ ఈజ్ గెయినింగ్ లాట్ మోర్ పాపులారిటీ. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఏమైందంటే మనకి ఆ పీరియడ్లో టోర్నమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్ జరిగింది. సో షార్టర్ ఫార్మాట్స్ అండ్ ఆల్సో ఇట్స్ మోర్ స్పెక్టేటర్ ఫ్రెండ్లీ. సో క్లాసికల్ 7 hours మీరు ఒక స్పెక్టేటర్ని చూడమంటే ప్రాబ్లీ నేను కూడా చూడలేనేమో 7 hours అటే స్ట్రెచ్, ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ సో మచ్ గేమ్. ఈవెన్ ఇఫ్ ఐ వాచ్ ఏ క్లాసికల్ గేమ్ I'll see the position, then I'll go back to some other work, then again I'll come back, then I'll switch. సో ఆ స్విచ్చింగ్ అన్నది ఉంటుంది. సో ఫర్ ఎ ప్రొఫెషనల్ లైక్ మీ కూడా నేను అలా ఫాలో అవుతున్నప్పుడు గేమ్ గురించి అంత నాలెడ్జ్ లేని పర్సన్ అట్ స్ట్రెచ్ 7 hours, ఎందుకంటే మీకేం ఫిజికల్గా మీకేం మూమెంట్స్ కనపడవు, వాళ్ళ థాట్ ప్రాసెస్ని మీరు కంప్లీట్గా ఫాలో అవ్వలేరు. సో ఇట్ వోంట్ బి ఎనీ ఫన్ ఫర్ దెమ్ టు వాచ్. సో అందుకని స్పాన్సర్స్ కోసం, స్పెక్టేటర్స్ కోసం దే ఆర్ కటింగ్ డౌన్ ద టైమ్ కంట్రోల్, లైక్ బ్లిట్జ్ అండ్ ర్యాపిడ్ని ఎక్కువ పాపులరైజ్ చేయటం. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే నౌ ఇట్స్ అ కంప్యూటర్ డామినెంట్ స్పోర్ట్. లైక్ క్లాసికల్లో ఏమవుతుందంటే లైక్ ఫస్ట్ 15-20 moves ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ అట్ హోమ్. ఈవెన్ హై లెవెల్ అయితే ఈవెన్ అప్ టు 25-30 moves కూడా ఇట్స్ లైక్ క్వైట్ నార్మల్ ఫర్ దెమ్. సో ఒరిజినాలిటీ, క్రియేటివిటీ అన్నది తగ్గిపోతుంది. సో షార్టర్ టైం కంట్రోల్లో పీపుల్ ఆర్ మోర్ క్రియేటివ్, లైక్ దే వోంట్ బ్లిడ్జ్ అవుట్ ద మూవ్స్ విత్ ద ప్రిపరేషన్. సో అది ఇప్పుడు అందుకనే మనకి ఫిషర్ ర్యాండమ్ చెస్ లైక్ ఈవెన్ ఇవి కూడా దే ఆర్ బికమింగ్ మోర్ పాపులరైజ్డ్.
సో అంటే మనీ ఫెచింగ్ కూడా పర్వాలేదు అంటారా ఇప్పుడు టోర్నమెంట్స్లో? ఇప్పుడు బికాస్ లాట్ ఆఫ్ టోర్నమెంట్స్ అవుతూనే ఉంటాయి. గతంలోనే జస్ట్ 2 years కోటి 1 year కోటి ఎగ్జాక్ట్లీ. లైక్ ఇది వరటి కంటే కూడా ఇప్పుడు చెస్ ఫిడే వరల్డ్ చెస్ ఫెడరేషన్ వచ్చి దే ఆర్ ఆర్గనైజింగ్ మోర్ టోర్నమెంట్స్ అండ్ విత్ మోర్ ప్రైజ్ ఫండ్. లైక్ ఈవెన్ ఉమెన్కి కూడా ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నవి పెరిగినాయి. గతంలో నేను పీక్లో ఉన్న టైంలో లైక్ వీ డోంట్ హ్యావ్ సో మెనీ టోర్నమెంట్స్, హార్డ్లీ 1 or 2 ప్రైవేట్ టోర్నమెంట్స్ వాళ్ళు స్పాన్సర్స్ ఆర్గనైజర్స్ ఇంట్రెస్ట్తో ఇన్వైట్ చేసి పెట్టేవాళ్ళు. బట్ నవేడేస్ త్రూ అవుట్ ద ఇయర్ వీఆర్ హ్యావింగ్ ఉమెన్ ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ అండ్ ఆల్ దీస్ ఈవెంట్స్. సో ప్రొఫెషనల్గా సస్టైన్ అవటానికి there are more wider opportunities now. Even I think US lo kuda meeku win ayin tarvata I think some half Indian crore rupees, I think was it like even the world rapid championship ki they had a good prize fund. They had around $60,000. So like FIDE is giving a very good importance to bringing professionalism into the sport. Okay. So they have increased all the prize funds in every tournament. So how tough was the situation? I mean conditions ela unde New York lo, because meer winter lo unnaru akkada, not easy actually. So adjust kavadam kuda chala kashtam. Actually weather I didn't have any problem, though it's winter. It was just 5 minutes walk to the playing venue. డౌన్టౌన్లోనే ఉన్నాను. సో ఇట్ వాస్ వెరీ క్లోజ్ బై. ఎటొచ్చి నేను ఫేస్ చేసిన బిగ్ ప్రాబ్లం వచ్చి బికాస్ ఆఫ్ ద టైమ్ జోన్ ఐ కుడెంట్ స్లీప్. నేను ఐ థింక్ ఐ వెంట్ 2-3 days అహెడ్ ఆఫ్ ద టోర్నమెంట్ వెళ్ళాను. బట్ స్టిల్ ఐ కుడెంట్ మేనేజ్ విత్ ద టైమ్ జోన్. అది కొంచెం సఫర్ అయ్యాను. బట్ of course without suffering we can't gain anything. Cheppandi mee ammayini you wanted to be a player like you, chess player like you, or any other sport in your mind? Ledu, like I'm not particular about what she wanted to be. Like tana interest ke we wanted to be open. తనకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నట్టు అకాడమిక్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ ఆర్ బిజినెస్, వాట్ ఎవర్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు వీ వాంట్ టు ఎంకరేజ్. Is she showing interest in chess? Right now not really. Okay, she's playing the game for fun, but she doesn't have so much patience to sit at one place. So she likes more enjoying playing with the kids surrounded by. ఇప్పటి వరకు అయితే సీరియస్నెస్ అయితే నేను చూడలేదు. అంటే సో అలా కూర్చుని అంటే నేను ఆ ఏజ్కి ఐ వాజ్ వెరీ మచ్ గాట్ అట్రాక్టెడ్ టు ద స్పోర్ట్ అండ్ ఆ ఇంట్రెస్ట్ ఉంది. సో వీ జస్ట్ వాంటెడ్ టు డిసైడ్ ఆన్ హర్ ఓన్. అండ్ మీ హస్బెండ్ అంటే సపోర్ట్ ఎలా ఉంది మీకు ఇప్పుడు? తను వచ్చి లైక్ హీఈస్ ఇంటూ కంప్లీట్లీ ఇంటూ బిజినెస్. యాక్చువల్గా స్పోర్ట్స్ అంతా ఫాలో అవ్వరు. But after getting married to me, he started reading the newspaper from back page. So ఇప్పుడు నా ఈవెంట్స్ జరిగినప్పుడు కానీ అన్ని రిజల్ట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. And he's very supportive. Like he doesn't know anything about the game and all the techniques or like how it works and all. Humpy, everybody knows ఇప్పుడు మీరు చెస్ ప్రపంచానికి పరిచయం అయ్యారంటే, ఇలా ఛాంపియన్ అయినారంటే all over the world. I think your father role has always been bigger actually in your development కానివ్వండి, ఇంప్రూవ్మెంట్ దేంట్లోనైనా. నాకు స్టిల్ ఐ రిమెంబర్ Debendu Barwa, when he was just 4 years of age actually, he saw his father playing a tournament. అండ్ వాళ్ళ ఫాదర్ ఒక మిస్టేక్ చేస్తే, ఫాదర్ నువ్వు మిస్టేక్ చేసావు అని అన్నాడు. అప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్లీ హిస్ ఫాదర్ స్లాప్డ్ హిమ్. ఆ తర్వాత వి ఆల్ నో హౌ వండర్ఫుల్ ప్లేయర్ ఈ బికేమ్ లీడర్ యాక్చువల్లీ. మీ విషయంలో కూడా ఐ రెడ్ సమ్వేర్ యాక్చువల్లీ, చిన్నప్పుడు మీరు కూడా మీ ఫాదర్ గేమ్స్ను ఫాలో అయ్యేది, తర్వాత మీ ఫాదర్ను కూడా మీరు ఒకసారి ఇలా రెక్టిఫై చేయడం జరిగింది అని సమ్వేర్ ఐ హర్డ్. ఇస్ ఇట్ ట్రూ యాక్చువల్లీ ఇది? అంటే యాక్చువల్గా నాన్న వచ్చి ఇన్ఫర్మేటర్ చెస్ మ్యాగజైన్ నుండి గేమ్స్ చూస్తున్నారు బోర్డు మీద. సో అది చూస్తున్నప్పుడు నేను ఈ మూవ్ ఎందుకు ఆడారు, ఇది కాదు కదా ఇది ఆడాలి, లైక్ ఆల్టర్నేటివ్, ఐ టోల్డ్ ద ఆల్టర్నేటివ్ మూవ్ అండ్ దట్ వాజ్ గివెన్ ఇన్ ద అనాలిసిస్ ఇన్ దట్ మ్యాగజైన్. అప్పటికి ఐ వాజ్ జస్ట్ బిగినర్, లైక్ స్టార్టింగ్ లెవెల్. అండ్ అప్పుడు నాకు ఏదో టాలెంట్ ఉంది అని చెప్పి అట్లా నేర్పించడం జరిగింది. అఫ్ కోర్స్ హీస్ అ వెరీ ఫాదర్గా హీ వాజ్ నాట్, హీ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ, లైక్
మమ్మల్ని బయటికి తీసుకెళ్ళటం, మూవీస్కి, రెస్టారెంట్స్కి అవంతా ఉండేది. బట్ యాజ్ ఎ కోచ్ హీఈస్ వెరీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు వర్క్ విషయంలో కానీ. గేమ్ ఏదన్నా మిస్టేక్ చేసి ఓడిపోయినప్పుడు యాజ్ ఎ కిడ్ వెంటనే బాగా స్కోల్డ్ చేసేవాళ్ళు. బట్ కొట్టడం అన్నది ఎప్పుడు లేదు, ఒక్కసారి. బట్ ఇట్స్ నాట్ అబౌట్ చెస్. ఐ థింక్ ప్రాబ్లీ ఐ వాజ్ 7 or 8. క్లాక్లో టైం చూడటం రాలేదు జనరల్గా. క్లాక్లో ముళ్ళు ఎప్పుడు చూపెట్టింది అవర్స్ మినిట్స్ది కన్ఫ్యూజ్ అయ్యి ఎప్పుడు రాంగ్ చెప్తున్నా. అప్పుడు నాకు బాగా గుర్తుంది, అప్పుడు ఒకసారి కొట్టారు, ఆ తర్వాత వచ్చేసింది టైం చూడటం. బట్ నాట్ అబౌట్ చెస్ అండ్ ఆల్. హంపి చాలా టైం కూడా తీసుకున్నాం. జస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఇన్ని మీ మైల్ స్టోన్స్లో అఫ్కోర్స్ ఎవ్రీ మైల్ స్టోన్ అనేది ఇంపార్టెంట్, బికాస్ యాజ్ ఎ యంగ్ కిడ్గా మీరు చాలా అచీవ్ చేశారు. అండర్ 13 వరల్డ్ ఛాంపియన్షిప్, తర్వాత ఏషియాలో గోల్డ్ ఉంది మీకు, ఒలింపిక్స్లో ఉంది, ఒలింపియాడ్లో ఉంది. ఏదైనా రిగ్రెట్స్ ఉన్నాయా? మీ మైల్ స్టోన్స్ విషయం చెప్పినట్టయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారు ఫస్ట్? ఐ మీన్ మీరు ఇది గెలిచిన తర్వాత నేను ఒక ఛాంపియన్ అవుతాను అన్నటువంటి ఫీలింగ్ మీకు ఎప్పుడు కలిగింది? అంటే లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ ఐ వాంటెడ్ టు బీ ఏ ఛాంపియన్. సో ఎప్పుడు ఇది గెలిచాక అవుతానని లేదు. డ్రైవ్ ప్రాబబుల్లీ అంటే నా ఫస్ట్ టోర్నమెంట్ వచ్చి జస్ట్ గేమ్ నేర్చుకున్నాక ఇనీషియల్గా విజయవాడలో ఒక సిటీ లెవెల్ అండర్ 8 సిటీ ఛాంపియన్షిప్. సో అది ఫస్ట్ టోర్నమెంట్ నేను విన్ చేశాను. సో అప్పుడు నాకు గెలిస్తే ఒక ట్రోఫీ ఇస్తారు, క్లాప్స్ కొడతారు, యూనో అది నన్ను మోటివేట్ చేసింది. బట్ ఆ తర్వాత నేను నేషనల్స్కి క్వాలిఫై అవడానికి ఆల్మోస్ట్ 2 years పట్టింది. ఇనిషియల్గా నేను స్టేట్లో క్వాలిఫై అయిపోతే అప్పట్లో డోనర్ ఎంట్రీ అని చెప్పి లైక్ యూ కెన్ పే ఎక్స్ట్రా మనీ అండ్ ప్లే ద నేషనల్స్ డైరెక్ట్లీ. సో నాన్న వచ్చి దానికి అగైనెస్ట్. సో ఎక్స్ట్రా మనీ పే చేసి ఇక్కడే స్టేట్లోనే ఇఫ్ యూ కాంట్ విన్ నేషనల్స్కి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు, ఇలా స్టేట్లో ఛాంపియన్ అయిన వాళ్ళు అన్ని స్టేట్స్ నుండి వస్తారు, సో ఇక్కడ నువ్వు ఛాంపియన్ అయితేనే నేషనల్స్కి తీసుకెళ్తా అన్నారు. అంటే నాతో పాటు ఆడినటువంటి మిగిలిన పార్టిసిపెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తున్నారు, సో నన్ను మాత్రం తీసుకెళ్ళని చెప్పేశారు. సో ఆఫ్టర్ 2 years స్ట్రగుల్ అయ్యాక అప్పుడు నేషనల్స్కి క్వాలిఫై అయ్యాను. అయినాక మళ్ళీ అగైన్ ఇట్ టుక్ మీ 2 years ఇన్ ద నేషనల్స్. ఫస్ట్ ఇనిషియల్గా ఆడినప్పుడు 4th place వచ్చింది, ఆ తర్వాత ఐ థింక్ 6th or 7th వచ్చింది. సో 3rd attempt ఐ బికేమ్ ద నేషనల్ ఛాంపియన్. I mean, these tournaments of your childhood, do they keep you haunting? Chalapati school tournaments ganivandi, because I think they are very good memories andi. So appudu vachi akkada first vachi national rapid championship jarigindi. ఆ ర్యాపిడ్ ఈవెంట్ విన్ చేసినాక వాళ్ళు అప్పుడు నన్ను ఎంకరేజ్ చేయటానికి అని చెప్పి చలపతి గ్రాండ్ మాస్టర్స్ రౌండ్ రాబిన్ టోర్నమెంట్ పెట్టారు. సో అప్పుడు హార్డ్లీ ఐ వాస్ లైక్ 13 years అనుకుంటా. సో వాళ్ళు హోస్ట్ చేయటం వల్ల నాకు అట్లాంటి ఒక టోర్నమెంట్లో ఆడే ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్ ఇండియాలో జరగటం అనేది చాలా రేర్. హార్డ్లీ ఇయర్కి 1 జరిగితే ఇట్స్ ఎ మిరాకిల్. ఆ 1లో లైక్ ఇండియన్స్కి మేబీ ఒకళ్ళకో ఇద్దరికో ఆపర్చునిటీ వస్తుంది. ఒక గర్ల్గా నాకే ఇవ్వాలని కూడా లేదు, బట్ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయటం కోసం ఆ రోజు ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అగైన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ టోర్నమెంట్. తర్వాత కూడా వాళ్ళు సపోర్ట్ చేయటం అండ్ నేను అక్కడ ఎడ్యుకేషన్ అక్కడ చదివాను. అలానే నాకు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఫస్ట్ ఇనీషియల్గా యాక్చువల్గా సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి ఇక్కడ ఇడుపుకలలో అండర్ 10 వరల్డ్ ఛాంపియన్షిప్కి వడ్డే రామకృష్ణ ప్రసాద్ గారు స్పాన్సర్ చేశారు. అండ్ లేటర్ ఆన్ బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ టైటిల్ గెలిచాక 2000 ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 98-99 ఆ పీరియడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా స్పాన్సర్ చేసి దే కంటిన్యూ టిల్ ఐ బికేమ్ ఎ గ్రాండ్ మాస్టర్ అంటిల్ 2002. హంపి చివరిగా చెప్పండి, ఇప్పుడు మీ మెయిన్ ఏం నేను అనుకుంటాను నార్వేలో జరిగే వరల్డ్ కప్లో టైటిల్ గెలవాలని చెప్పి, దట్స్ నాట్ వెరీ ఫార్ ఆల్సో, కపుల్ ఆఫ్ మంత్స్లో జరగబోతుంది. సో హౌ మెంటలీ ప్రిపేర్డ్ యు ఆర్ ఫర్ దట్ టోర్నమెంట్? దానికంటే ముందు ఏదైనా టోర్నమెంట్ కూడా ఇప్పుడు వచ్చి ఏప్రిల్లో పూణేలో గ్రాండ్ ప్రిక్స్ జరుగుతుందండి. సో ఐ విల్ బి టేకింగ్ పార్ట్ ఇన్ దట్.
అండ్ దెన్ నార్వే ఉమెన్ చెస్ టోర్నమెంట్లో ఆడతాను. అండ్ లేటర్ ఆన్ ఇన్ ద వరల్డ్ కప్ ఇన్ జార్జియా. సో నెక్స్ట్ ఈ 3 టోర్నమెంట్స్ కూడా పర్ఫామ్ చేయబోతున్నాను. అండ్ like I'm not thinking too much. I'll take one after the other. Like first వచ్చి Grand Prix, I wanted to do well. This is my last Grand Prix for this season. So I want to finish well and improve my rating in that. So I'll take step by step. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చెస్లో చాలామంది యంగ్స్టర్స్, గుకేష్ ఛాంపియన్ అయినాడు, విమెన్స్లో కూడా చాలామంది వస్తున్నారు. సో యూ హ్యావ్ ఇన్స్పైర్డ్, ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్. సో హౌ హ్యాపీ యూ ఆర్ అబౌట్ ఇట్? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. లైక్ ఈరోజు వరల్డ్ ర్యాంకింగ్స్లో చూస్తే మెన్లో 3 players ఉన్నారు టాప్ 10లో. అండ్ వీఆర్ స్టిల్ హ్యావింగ్ లైనప్ ఆఫ్ ప్లేయర్స్ కమింగ్ అప్. బట్ ఎక్కువ మంది వచ్చి తమిళనాడు నుండి, లైక్ ద మెయిన్ గ్రాండ్ మాస్టర్స్ అందరూ కూడా ఎక్కువ అక్కడి నుండి వచ్చారు. ఐ థింక్ ఆ డెవలప్మెంట్ అనేది మిగిలిన స్టేట్స్లో కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే మనకున్న పాపులేషన్కి వీ నీడ్ టు హ్యావ్ ఈవెన్ మోర్ ప్లేయర్స్. అండ్ ఉమెన్లో చూస్తే ద పర్సంటేజ్ ఈజ్ క్వైట్ లెస్. ద పార్టిసిపేషన్ పర్సంటేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వైట్ లెస్ ఇన్ ఇండియా. సో వాళ్ళని కూడా ఇంకా ఎంకరేజ్ చేయాలి. అండ్ ఐ థింక్ ఈవెన్ ద ఫెడరేషన్ కానివ్వండి, గవర్నమెంట్స్ కానీ ప్రతి స్టేట్లోనూ, అంటే ఎక్కువసార్లు ఏమవుతుందంటే బీయింగ్ ఎ నాన్ ఒలింపిక్ స్పోర్ట్ సమ్ టైమ్స్ దే జస్ట్ కీప్ ఇట్ అసైడ్. సో అలా కాకుండా ఇట్ మైట్ బికమ్ ఏ ఒలింపిక్ స్పోర్ట్ ఇన్ ఫ్యూచర్. ఒకప్పుడు ఏషియన్ గేమ్స్లో లేదు చెస్ అనేది, బట్ టుడే ఇట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఏషియన్ గేమ్స్. సో వీఆర్ బ్రింగింగ్ మెడల్స్ ఫర్ ద కంట్రీ. సో అట్లానే లైక్ చెస్ ఒలింపిక్స్లో కూడా యాడ్ అవ్వటానికి మంచి అవకాశాలే ఉన్నాయి. సో అయ్యాక ఈ స్పోర్ట్ మీద ఫోకస్ చేయటం కన్నా if we start focusing from now onwards, when it happens, like we'll have a high probability to get the medals. Your piece of advice to the youngsters? Definitely most important thing is to have the interest in what they're doing. సో అది ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఏది ఇష్టం ఉందో అదే చేయాలి, అంతేగాని ఇంకొకళ్ళ కోసం ఆ పని చేయకూడదు. అండ్ ఏదైనా ఒకటి పిక్ చేసుకుంటే దాంట్లో 100% హార్డ్ వర్క్ చేయాలి, ఆ డిటర్మినేషన్ ఉండాలి. అండ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ కమ్ బ్యాక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెషియస్ టైమ్, హంపి గారు. అండ్ వీ విష్ యూ ఆల్ గుడ్ లక్ ఫర్ ఆల్ ది కమింగ్ అప్ టోర్నమెంట్స్. అండ్ డే ఈజ్ నాట్ వెరీ ఫార్ అనుకుంటాను. మీరు ఒకరోజు ఇప్పుడు వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ ఎలా అయినారో, క్లాసికల్ దాంట్లో కూడా యూ విల్ బీ బికమింగ్ ఏ ఛాంపియన్ వెరీ సూన్. అఫ్ కోర్స్ యూ మిస్ దట్ ఆపర్చునిటీ. కొన్ని సంవత్సరాల కిందట పోల్ గారితో మంచి కాంపిటీషన్ ఉండేది. అండ్ దట్ డే ఈజ్ నాట్ వెరీ ఫార్ అని అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.